సర్ అనే ప్రక్రియ స్టార్ట్ కాబోతుంది. అంటే ఈ ఓటర్ల జాబితా సవరణ ఏదైతే ఉందో బిఎల్ఓలు బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటికి తిరిగి ఓటర్ ఎక్కడైతే నమోదు చేయబడి ఉన్నాడో ఓటర్ లిస్ట్, ఆ ఓటర్ పేరు ఆ ఇంటికి వచ్చి అక్కడ ఉన్నాడా లేదా ఏంటి పరిస్థితి అని తెలుసుకొని ఒకవేళ వివాదాస్పద ఓటు అయితే దాన్ని హోల్డ్లో పెట్టడం, లేకపోతే లేడని చెప్పడం, రాయడం, ఇట్లా ఆ ఓటర్ల సవరణ ఇవాల్టి నుంచి స్టార్ట్ కాబోతున్నది. అక్టోబర్ 1కి ఫైనల్ జాబితా వస్తుంది. సో అంటే అది ఫైనల్ అనమాట. ఇంకా సో ప్రజలైతే చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. పార్టీలు కూడా కొంత అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాయి. ఆయా పార్టీలు వాళ్ళకి సంబంధించిన ఆ ఓటు బ్యాంక్ని కోల్పోకుండా, పోగొట్టుకోకుండా కార్యకర్తలను అప్రమత్తం చేస్తున్నాయి. సో ఏ మాట కామాట ఈ విషయంలో ఈ సర్ అవగాహన సదస్సుల విషయంలో బీఆర్ఎస్ ముందున్నది. ఎక్కడికక్కడ కేటీఆర్, హరీష్ రావు, సో ఎక్కడికక్కడ ఏ నియోజకవర్గానికి ఏ జిల్లాకా జిల్లా వాళ్ళు పెద్ద ఎత్తున మీటింగ్స్ అయితే భారీ ఎత్తున కండక్ట్ చేస్తున్నారు. సో ఒక రకంగా దీంట్లో కాంగ్రెస్ పెద్దగా ఆ స్థాయిలో చేస్తున్నట్టయితే కనబడుతులేదు, బీజేపీ కొంత కనబడుతున్నది. సో అన్ని పార్టీలు చేయాలి దీని మీద. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఓటు అనేది ఉండాలి. ఆ ఓటే ఇవాళ సమాజాన్ని మారుస్తుంది, మంచి నాయకుని ఎన్నుకోవడానికి అవకాశం కల్పిస్తుంది ప్రజలకి. సో పార్టీల కంటే ఎక్కువగా ప్రజలకు కూడా దీని మీద బాధ్యత ఉండాలి. మనం వేసే ఓటే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది అనే ఆలోచనతో మీ ఓటు పోకుండా చాలా జాగ్రత్తగా మీ ఓటు మళ్ళీ ఉన్నదా లేదా, ఒకవేళ వస్తే వాళ్ళకి సరైన ఇన్ఫర్మేషన్ ఇచ్చి సో మీ ఓటుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోండి. పొరపాటున మీద ఏదన్నా సబ్మిట్ చేయండి, లేకపోతే ఇంకేదన్నా అడిగినా కూడా ఇమీడియట్గా సబ్మిట్ చేసేయండి. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా. సో చాలా కీలకమైన సమయం ఇది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో ఇట్లనే 90 లక్షల ఓట్లు పోయినాయి, బీహార్లో 60 లక్షల ఓట్లు తీసేసారు. మేమంతా ట్రాన్స్పరెంట్గా చేస్తున్నామని చెప్తున్నప్పటికీ రకరకాల అనుమానాలు, ఆరోపణలు అయితే ఉన్నాయి. సో కాబట్టి అదంతా ఎందుకు, మన ఓటు కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. మన ఓటును కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. సో ఇవాళ ఆ సర్ ప్రక్రియ ప్రారంభం కాబోతున్నది. సో కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ఓటు ఉన్నదా లేదా ఇమీడియట్గా, ఒకవేళ మీరు వేరే ప్లేస్లో ఉండి ఇంకొక ప్లేస్లో ఓటు ఉన్నా కూడా తీసేస్తారనుకుంటా నాకు తెలిసి. ఇక్కడ ఈయన లేడు, సో ఈయన ఈ ప్లేస్లో లేడు అని చెప్తారు. సో కాబట్టి దానికి తదుపరి ఏం చేయాలి, మళ్ళీ ఇక్కడ నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందా, ఏం చేయాలి అనే దాని మీద కూడా ఫోకస్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఓటు కూడా పోకుండా మన ఓటు మనకు ఉండేలాగా పక్కాగా ప్లాన్ చేసుకోండి. అస్సలు మిస్ అవ్వకండి. ఇవాల్టి నుంచి ఆ ప్రక్రియ స్టార్ట్ కాబోతున్నది. జూలై 24వ తేదీ వరకు ఇల్లు తిరుగుతారు. సో వాళ్ళు చెప్తున్నారు ఒకసారి లేకపోయినా రెండోసారి వస్తారు, రెండోసారి లేకపోయినా మూడోసారి కూడా వస్తారని చెప్తున్నారు. ఇక ఒకసారి వచ్చేటప్పుడే చూసుకోండి మొత్తం, మళ్ళీ రెండోసారి వస్తారనే నమ్మకాలు పెట్టుకోకండి. అయితే ఇక్కడ ఈ బిఎల్ఓలు ఎవరైతే ఉన్నారో బూత్ లెవెల్ ఆఫీసర్లు, వాళ్ళతో పాటు బిఎల్ఏ అంటే బూత్ లెవెల్ ఏజెంట్లు, పార్టీలకు సంబంధించిన వ్యక్తులకు కూడా అవకాశం ఇచ్చారు తర్వాత. ఎందుకంటే దీని మీద చాలా పెద్ద ఎత్తున అనుమానాలు వచ్చి కావాలని ఓట్లు తీసేస్తారు ఇది అనుకున్నప్పుడు, ఏదైనా ఒక ఓటు తీసేయాలి, ఈ ఓటు ఇక్కడ లేడు అన్నప్పుడు అక్కడ బిఎల్ఏ ఆ ఏజెంట్ ఉంటాడు. ఇప్పుడు మనం ఎలక్షన్ బూత్లో ఓటు వేసేటప్పుడు ఏజెంట్ ఎట్లా అయితే అన్ని పార్టీల ఏజెంట్లు ఉంటారు, ఇక్కడ కూడా ఏజెంట్లు ఉంటారు. సో వాళ్ళే లేదు ఇక్కడే ఉన్నాడు, సో వాళ్ళు చెప్పేదాన్ని తప్పనుకోండి, వీళ్ళు ఇక్కడ వెంటనే దాన్ని సరి చేయడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా బిఎల్ఏలకు కూడా అవకాశం ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. సో అందుకే పార్టీలు కూడా దీని మీద ఫోకస్ చేయాలి. చాలా పెద్ద ఎత్తున సమావేశాలు పెట్టాలి, మీ కార్యకర్తలను అప్రమత్తం చేయాలి. సో ఏ ఒక్కరి ఓటు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది. సో ఇది మెయిన్ అన్నమాట. ఇప్పుడు జూలై 24th వరకు ఈ సర్వే కొనసాగుతుంది. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 1కి ఫైనల్ జాబితా వస్తుంది. ఇక ఈ బిట్వీన్ ఈ సమయంలో ఎలక్షన్స్ అనేవి ఏవి లేవు. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కానీ, జిహెచ్ఎంసీ కానీ, ఇంకో ఎలక్షన్ కానీ ఉండే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే దానికి సపరేట్గా కొంతమంది ఎంప్లాయీస్ని అపాయింట్ చేసినారు. సో వాళ్ళు వేరే పనులకు కూడా ఉపయోగించట్లే. కాబట్టి ఈ సమయంలో ఇంపాసిబుల్. ఏమున్నా ఆ ఫైనల్ జాబితా అక్టోబర్ 1న వచ్చే ఫైనల్ జాబితా తర్వాతనే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉండే అవకాశం ఉన్నది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అయితే నాకు తెలిసి తీసేస్తున్నట్టే కనబడుతున్నది. ఏమి ఈ మధ్య కాలంలో అది ఉంటుందని అయితే నేను అనుకుంటలేను. సో అన్ని పేపర్స్లో ఇదే వార్త. నేటి నుంచే సర్, జూలై 24వ తేదీ వరకు ఇంటింటి సర్వే. 3,28,26,448 మంది ఓటర్లకు ఎన్యుమరేషన్ పత్రాలు ఇవ్వబోతున్న బిఎల్ఓలు. హైదరాబాద్లో ఇంగ్లీష్లో, మిగతా జిల్లాల్లో తెలుగులో పత్రాల అందజేత. మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు 119, పోలింగ్ బూతులు 35,985. మొత్తం ఇప్పటివరకున్న ఓటర్ లిస్టు ప్రకారం ఓటర్లు
3,38,26,448 మ్యాపింగ్ అయింది. 2,38,62,322 మ్యాపింగ్ కానివి అన్మ్యాపింగ్ 99,64,126 ఓట్లు. సో ఇంటింటి సర్వే షెడ్యూల్ ఏంటంటే ఇంటింటి సర్వే జూన్ 25వ తేదీ నుంచి జూలై 24వ తేదీ వరకు, అంటే ఇవాల్టి నుంచి జూలై 24th వరకు ఈ సర్వే జరుగుతుంది. ముసాయిదా జాబితా ప్రచురణ, సో చేసిన ముసాయిదాని జూలై 31కి ప్రచురిస్తారు. దాని తర్వాత కంప్లైంట్స్ అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఎప్పటి వరకు? జూలై 31 నుంచి ఆగస్టు 30th వరకు, ఆగస్టు 30 వరకు. సో ఏమైనా కంప్లైంట్స్ పోయిన వాళ్ళే వచ్చిన వాళ్ళే కంప్లైంట్స్ ఉంటే కంప్లైంట్స్ తీసుకుంటారు. సందేహాలు ఉన్న ఓటర్లకు నోటీసులు ఇచ్చే సమయం జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు, ఆ 2 నెలల కాలం. ఇక ఫైనల్ జాబితా ప్రకటన అక్టోబర్ 1. ఇక అక్టోబర్ 1 ఫైనల్ అనమాట. ఇక ఉన్న ఓట్లు పోయిన ఓట్లు ఎంత అంత పోయిన తర్వాత ఫైనల్ ఏవైతే ఓట్లు ఉన్నాయో ఆ ఓట్లు ఉండబోతున్నాయి. మరి ఇప్పుడు 3,38,26,448 యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయా? ఇందులో కొన్ని పోతాయా? పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జనరల్గా ఇప్పుడు రెండు ఓట్లు ఉన్న వాళ్ళు ఉంటారు, ఊర్లో ఒకటి ఈడొకటి. సో ఇట్లా రకరకాలుగా ఉంటుంది. కొన్ని నియోజకవర్గాల్లో అంటే ఓవరాల్ నెంబరింగ్లో మరి తేడా ఏమొస్తుందో తెలియదు, కానీ నియోజకవర్గాల వారిగా తేడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్ జరిగింది. 4 లక్షల ఓటర్లని ఆ లెక్కలు కనబడుతున్నాయి. క్షేత్రస్థాయిలో చూస్తే ఆ అపార్ట్మెంట్ కానీ ఇంకో దగ్గరికి పోతే ఆడ ఓటర్లు లేరు. ఎక్కడ పోయారు? జనం ఉన్నారు, కానీ ఆ ఓటర్లు ఎక్కడ పోయారు? వాళ్ళు ఉద్యోగ రీత్యా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఏంది ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తారు. సో అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక ఏరియాకి వెళ్ళిన వాళ్ళు ఉండొచ్చు. సో అట్లా అక్కడికి ఇప్పుడు వెళ్ళిరు అనుకోండి, ఆ బిఎల్ఓలు ఆడ ఓటర్ ఉండడు, క్యాన్సిల్ చేస్తారు. సో అట్లా ఓవరాల్గా నెంబర్ తగ్గే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. నెంబరు ఎంత తగ్గుతుందో పక్కన పెడితే నియోజకవర్గాల వారీగా ఆయా నియోజకవర్గాల్లో భారీ చేంజెస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఇప్పుడున్న ఓటర్ లిస్ట్కి భవిష్యత్తులో వచ్చే ఓటర్ లిస్టుకి మధ్య చాలా తేడా ఉండే అవకాశం ఉంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో గురువారం సర్వే ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. జూలై 24వ తేదీ వరకు కొనసాగబోతున్నది. సర్వేకు కావలసిన ఏర్పాట్లు పూర్తయినాయి. జిల్లాల వారీగా ఒక్కో ఓటరు పేరుతో 2 ఎన్యూమరేషన్ పత్రాలు ముద్రించి సిద్ధంగా పెట్టుకున్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో ఇంగ్లీష్లో, మిగతా జిల్లాల్లో తెలుగులో పత్రాలు అందిస్తారు. బిఎల్ఓలు ప్రతిరోజు కనీసం ఒక్కో బూత్ పరిధిలో 50 ఇండ్లకు వెళ్లి ఓటర్లకు వాటిని అందజేయాలి. రాష్ట్రంలో ఉన్న మొత్తం 3,38,26,448 ఓటర్లకు వాటిని ఇవ్వాలి. ఓటర్లు వాటిని పూర్తి చేసి వచ్చే నెల 24వ తేదీలోపు బిఎల్ఓలకు అందించాలి. ఇప్పటికే బిఎల్ఓలకు మండలాల వారీగా సమగ్రంగా శిక్షణ ఇచ్చారు. ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉందట. బిఎల్ఓలు ప్రతి ఇంటిని కనీసం 3 సార్లు సందర్శిస్తారు. ఓటరుకు 2 ఎన్యూమరేషన్ పత్రాలు ఇస్తారు. ఆ పత్రాలు ఎలా నింపాలి కూడా వివరిస్తారు. నింపిన 2 పత్రాల్లో ఒకటి బిఎల్ఓ తీసుకుంటాడు, రెండో దాన్ని రసీదుగా మనకే ఇస్తారు. ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ voters.eci.gov.in దాంట్లోకి వెళ్ళి ఆన్లైన్లో కూడా ఆ పత్రాన్ని నింపొచ్చు. గురువారం నుంచి ఈ పత్రాలు ఎన్నికల సంఘం ఆన్లైన్లో అందుబాటులో ఉంచబోతున్నది. గతంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న మొబైల్ నెంబర్ లేదా ఎపిక్ కార్డ్ నెంబర్ను ఉపయోగించి ఓటరు పోర్టల్లోకి లాగిన్ కావాలి. ఓటరు జాబితాలో ఆధార్ కార్డులో పేరు సరిపోలిన ఓటర్లకు మాత్రమే ఈ సౌకర్యం ఉంటుంది. ఏది ఆన్లైన్లో వెళ్ళే వాళ్ళకి ఓటర్ జాబితాలో పేరు, నీ ఆధార్ కార్డులో పేరు 2 సేమ్ ఉండాలన్నట. పత్రాలను పూరించడంలో ఏమైనా సందేహాలు ఉన్నా బిఎల్ఓ ఇంటికి రాకపోయినా 1950 అనే టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వచ్చట. మీ ఇంటికి బిఎల్ఓ రాలేదనుకోండి, ఎవరు రాలేదు మా ఇంటికి అని చెప్పి 1950కి ఫోన్ చేయొచ్చట. ఎన్యూమరేషన్ పత్రం ఓటర్కి ఇచ్చిన సమయంలో బిఎల్ఓల వద్ద మ్యాపింగ్కు సంబంధించి వివరాలు ఉంటాయి. మ్యాపింగ్ జరిగితే ఎలా నింపాలి, అన్మ్యాపింగ్ అయితే ఎలా నింపాలో బిఎల్ఓలు ఓటర్కి వివరిస్తారు. రంగంలోకి ప్రధాన రాజకీయ పార్టీలు. ఈ సరి ప్రారంభం కాబోతుండడంతో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు రంగంలోకి దిగినాయి. క్షేత్రస్థాయిలో రాజకీయ పార్టీలు నియమించుకునే బూత్ లెవెల్ ఏజెంట్లతో సమన్వయం చేసుకోవాలని బిఎల్ఓలకు ఇప్పటికే అధికారులు సూచించారు. ప్రతి పోలింగ్ బూత్లో బిఎల్ఓలు ఓటరు ఇంటికి వెళ్లే సమయంలో బిఎల్ఏలకు సమాచారం అందిస్తారు. బిఎల్ఏలు అంటే పార్టీలు నియమించుకునే వాళ్ళు, బూత్ లెవెల్ ఏజెంట్ అంటారు వీళ్ళని. ప్రధాన పార్టీలు వారికి ఇప్పటికే శిక్షణ కూడా ఇచ్చినాయి. ఇప్పటిదాకా 49,018 మంది బిఎల్ఏల వివరాలను ప్రధాన రాజకీయ పార్టీలు సిఇఓ కార్యాలయానికి అందించినాయి. కొన్ని పత్రాల్లో స్థానిక ఈఆర్ఓలకు అందించారు.
సో ఇట్లా ఈ సర్వే జరగబోతున్నది. చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. పాల్గొనేది ఎవరెవరంటే జిల్లా ఎన్నికల అధికారులు డిఈఓలు 33 మంది, ఎన్నికల నమోదు అధికారులు ఈఆర్ఓలు 119 మంది, సహాయ ఎన్నికల నమోదు అధికారులు 882 మంది, బిఎల్ఓ పర్యవేక్షకులు 3596 మంది, బిఎల్ఓలు 35,985 మంది. ఇప్పుడు మీ ఇంటికి వచ్చేవాళ్ళు ఈ 35,985లో ఆ బిఎల్ఓలు మీ ఇంటికి వస్తారు. మళ్ళీ వాళ్ళ మీద ఇంకా అధికారులు. సో బట్టి విక్రమార్క ఏదో అంటుండే చూడండి, ఆయన ఓటునట అనామలీస్లో పెట్టిరట. ఎందుకు పెట్టిరు? అందుకే అప్రమత్తంగా ఉండమని అడుగుతున్నాడు, చెప్తున్నాడు ఆయన. ఇగో 2002 నాటి ఓటర్ల జాబితాను 2025 జాబితాతో పోల్చి మ్యాపింగ్ అన్మ్యాపింగ్ చేస్తున్నారట. అయితే ఆ 2002 పాత జాబితాలో ఇంటి పేరు ముందుండి తాజా జాబితాలో ఇంటి పేరు వెనక ఉంటే సందేహాస్పదమైన ఓటర్గా పేర్కొంటున్నారట. మరి అట్లా బొచ్చడు ఉంటాయి మరి. అందుకే మొన్న రీసెంట్గా 88 లక్షల మంది ఓటర్లకి ఈ సరిగా లేవు, పేర్లు గీలు సరిగా లేవు అని చెప్పి నోటీసులు ఇచ్చిరట. అంటే సబ్మిట్ చేయమన్నారట మీ ఎవిడెన్స్. ఇప్పుడు జనాలు ఓటర్ కార్డు చేతిలో ఉంటేనే ఓటేయరా బాబు అంటేనే పోతలేరు. హైదరాబాద్లో అయితే 50% కూడా దాటలేదు, 40-45% దగ్గరనే ఉంటున్నది. ఇక నీ ఓటు లేదా, నీ ఓటు నమోదు చేసుకోండి, నీ అమ్మ నా ఓట్లు ఉంటేది లేకుంటేది అనే కాడు ఉన్నది. ఎవరికి వేస్తే ఓటు, ఎవరికి వేస్తే వచ్చేది ఏముంది? అసలు ఈ ఓటే వద్దు నాకు అనుకునే వాళ్ళు కూడా చాలామంది తయారయ్యారు. సో కాబట్టి ఇప్పుడు ఇంటి పేరు ముందుండి పాత జాబితాలో ఇప్పుడు మ్యాపింగ్ అన్మ్యాపింగ్ అంటే అదే అనమాట. పాత జాబితాతోనే 2025 జాబితాని పోల్స్తున్నారట. పోల్చినప్పుడు అలా ఇంటి పేరు ముందుండి మన పేరు తర్వాత ఉందనుకో, ఇప్పుడు చేంజ్ అయిందనుకో, అటు ఇటు అయిందనుకో, దాన్ని లిస్ట్లో పెడుతున్నారట, అనానమస్ లిస్ట్లో పెడుతున్నారట. అలాంటి వాటికి అవసరమైన పత్రాలు అందించకపోతే ఓటు హక్కు తొలగించే అవకాశం ఉంది. ఇన్ని కష్టాలు పడడం ఎందుకు అని అలసత్వంతో ఓటు హక్కును కోల్పోతే చివరకు పౌరసత్వం, పాస్పోర్ట్, రేషన్ కార్డుతో పాటు అనేక గుర్తింపులు పోగొట్టుకునే ప్రమాదం కూడా వస్తుంది. ప్రస్తుతం నా ఓటును కూడా అనానమస్లో పెట్టారు. ఒక జాబితాలో మల్లు భట్టి విక్రమార్క అని ఉంటే మరో దాంట్లో భట్టి విక్రమార్క మల్లు అని ఉందట. బూత్ స్థాయి ఏజెంట్లు అప్రమత్తంగా ఉండకపోతే ఓట్ల చోరీ జరుగుతుంది. కేసీఆర్ కుటుంబంలోని కుమారుడు, కుమార్తె, అల్లుడు రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది వేరే సబ్జెక్ట్ ఇది. సో ఇట్లా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితిలో మీ ఓటుని కోల్పోకుండా చూసుకోండి. చాలా ఇంపార్టెంట్ ఇది. నాట్ ఓన్లీ తెలంగాణ, ఈ దేశ భవిష్యత్తు బాగుండాలి అంటే, మంచి నాయకుడిని ఎన్నుకోవాలి అని అంటే మీ ఓటే ఆయుధం. ఆ ఓటు లేకపోతే ఏమీ ఉండదు. మనకెందుకులే, మనం ఒక్క ఓటేస్తే గెలుస్తుంది అంటే 1 1 1 100 అవుతుంది, 100 లక్ష అవుతుంది, 1,00,000 కోటి అవుతుంది. సో కాబట్టి చాలా జాగ్రత్తగా మీ ఓటుని కోల్పోకుండా చూసుకోండి. ఎట్టి పరిస్థితిలో మనము రాబోయే ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరము ఓటు వేయడానికి గట్టిగా ప్రయత్నం చేయాలి. ప్రయత్నం కాదు, ఓటు వేయాలి. మంచి నాయకులను ఎన్నుకునే దిశగా ముందుకెళ్ళాలి. అన్ని పేపర్స్లో ఇదే వాడుతుంది. నిన్న ముఖ్యమంత్రి ఏమో చెప్తున్నాడు, సర్ను నిర్లక్ష్యం చేస్తే సీటు గల్లంతే, 10 రోజులు సమయం ఇస్తా, అయినా మారకపోతే కొత్త ఇన్ఛార్జ్ను నియమిస్తాం, వచ్చే ఎన్నికల్లో టికెట్ కూడా ఇచ్చేది లేదు, అవగాహన సదస్సుల నిర్వహణలో బీజేపీ బీఆర్ఎస్లే ముందున్నాయి, జూమ్ మీటింగ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లాస్. 100% వాస్తవం ఇది. బీఆర్ఎస్ వాళ్ళు అయితే అసలు వాళ్ళు మీటింగ్ల మీద మీటింగ్లు పెడుతున్నారు. ఒకవైపున కేటీఆర్, ఇంకోవైపున హరీష్ రావు, మిగతా లీడర్లు వాళ్ళు ఖమ్మము, కాగజ్ నగర్, ఇట్లా అసలు మారుమూల నియోజకవర్గాల్లో కూడా మీటింగ్స్ పెట్టేస్తున్నారు. చాలా పెద్ద పెద్ద మీటింగ్స్ పెడుతున్నారు. ఇంతవరకు కాంగ్రెస్ పెట్టిన మీటింగ్స్ ఏమున్నాయి? ఓన్లీ ఆన్ సర్ మీద. అంటే వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. గెలుస్తామా ఓడిపోతామా, 2 ఏళ్ళ తర్వాత గెలుస్తామా ఓడిపోతాం, ఏమైనా కావచ్చు, అందుకే ఇప్పుడే దున్నేద్దామనే పనిలో వాళ్ళు ఉన్నారు. బీజేపీ వాళ్ళు కూడా కొంత వెనకబడే ఉన్నారు. సో ఇది పార్టీలకు కూడా చాలా కీలకం. రేపు పొద్దున నీ ఓటు బ్యాంకు చాలా స్ట్రాంగ్గా ఉన్న దగ్గర ఓట్లు తీసేసే ప్రయత్నం జరిగితే నువ్వు రేపు పొద్దున అధికారంలోకి ఎట్లొస్తావు? సో అందుకే నిన్న ఎమ్మెల్యేలతోని ముఖ్యమంత్రి రివ్యూ చేసిందట. ఒకవేళ కనుక మీరు దీని మీద అవగాహన కల్పించకపోతే ప్రజలకి, మీరు మీ పర్యవేక్షణ లేకపోతే రాబోయే ఎలక్షన్స్లో మీకు సీటు రాదు అని చెప్తుండట. మీ సీటు గల్లంతే అని చెప్తుండట.
ఆంధ్రజ్యోతిలో 2వ పేజీ 12వ పేజీ చూడండి అట ఏముందో చెప్తే అయిపోద్దిగా. అన్న మీ లైవ్ మధ్యలో చాలా యాడ్స్ వస్తున్నాయి, కంట్రోల్ చేయండి. ఇది కంట్రోల్ చేసేది మన చేతులు ఏముండదు బ్రదర్. యాడ్స్ అనేది మనకు సంబంధం లేని విషయం. అది ఆ గూగుల్ యాడ్స్ అనేది వాడే ఇస్తాడు. సో యూట్యూబ్ వాడి ఇచ్చేది, అది మనకు సంబంధం లేదు. అది లైవ్ కదా అది. సో మనం కమర్షియల్గా ఏదన్నా యాడ్స్ ప్లే చేస్తేనే మన బాధ్యత ఉంటుంది, మనం దాన్ని తీసేయచ్చు తప్ప మీరు వీడియో చూసేటప్పుడు మధ్యలో వచ్చే యాడ్స్కి మనకేం సంబంధం లేదు. అది వాడు ఇష్టం వచ్చినట్టు ప్లే చేస్తాడు. ఇక రఘు గారు, నా వయస్సు 83 సంవత్సరాలు, సుమారుగా 16 సార్లు ఎమ్మెల్సీ, ఎంపీ, ఎమ్మెల్యే ఓట్లలో పాల్గొన్నాను. పీజీ, ఓయూ చేశాను. ఇక ఓటు వేయనట. నాకు ఇల్లు లేదు, 33 అడ్రస్లు మారిండట. ఈ లీడర్లు లాభపడి కోట్లు సంపాదించారు, ఎందుకు వేయాలి ఓటు అని అడుగుతున్నాడు. ఇప్పుడు మీ అసంతృప్తిలో అర్థం ఉన్నది కాదనట్లేదు, కానీ మరి మీరు అట్లా అనుకుంటే మరి భవిష్యత్ తరాల సంగతి ఏంది? ఇప్పుడు చాలామంది నేను ఆ ఓటు వేయను అని అంటారు. నువ్వు ఓటు వేయకపోతే ఎవడొస్తాడు, ఎవడో ఒకటి గెలుస్తాడు. అందరు అట్లనే అనుకున్నారనుకోండి, ఇప్పుడు మనము ఏదైనా ఒక మార్పు దిశగా ఆలోచించి ఓటేసిన సందర్భం ఉండి మనకు అవకాశం మనకి అది మార్పు జరగకపోతే అప్పుడు ఆలోచించాలి. వాడిచ్చే డబ్బులకి ఆశపడి, మందు సీసాలకు ఆశపడి మనం ఓట్లేస్తున్నాము. కాకపోతే ఇక్కడ ప్రజల తప్పు ఉందా అంటే ప్రజల తప్పు కంటే లీడర్ల తప్పే ఉన్నది. అంటే పార్టీలు, ప్రభుత్వాలు ప్రజలను ఆ రకంగా తయారు చేసి వాళ్ళని ఆర్థికంగా ఇబ్బందుల్లోకి నెట్టేసి వాటి మీద ఆధారపడేలాగా చేస్తున్నారు. చాలామంది రకరకాల ఐడియాలజీతో ఉంటారు. మేము ఓట్లకి వ్యతిరేకం అంటారు. నువ్వు ఓట్లకు వ్యతిరేకమైన ఇక్కడే బతకాలా? అదే లీడరు తీసుకునే నిర్ణయాలు, ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల మీదనే నీ బతుకు ఆధారపడి ఉంటుంది. రాజ్యాంగం అదే చెప్తుంది. రాజ్యాంగాన్ని నమ్ముతామంటారు కానీ ఓటు నమ్మనమంటారు. మరి అదేందో అర్థం కాదు. ఆ ఓటు ద్వారానే ప్రభుత్వాలు ఏర్పడతాయి. ఆ ప్రభుత్వాలే కదా రేపు చట్టాలు చేసి ప్రజలకి ఎంతో కొంత చేయాల్సింది. సో అందుకే ఓటు అనేది చాలా కీలకం. ఓటుతోనే మనం ఈ సమాజాన్ని మార్చగలుగుతాం. ప్లీజ్ ఎడ్యుకేట్ కామన్ మ్యాన్ అబౌట్ SIR. రఘు గారు, బస్తీ దవాఖానలో డాక్టర్ ఇంటర్వ్యూలు అయినాయి, ఇంతవరకు ఆర్డర్ కాపీలు లేవు. కలెక్టర్ గారి దగ్గర స్టిల్ పెండింగ్లో ఉన్నాయి, కొద్దిగా మీరు హైలైట్ చేయగలరు. ఇదో మల్టీ స్పెషాలిటీ, ఏదో స్పెషలిస్ట్ డాక్టర్లను తీసుకొస్తామని ఏదో చెప్తున్నారు కదా. తెలంగాణ అనేది ఒక అక్షయ పాత్ర అన్నట. దోచుకున్నోనికి దోచుకున్నంత దొరుకుతుంది, ప్రజలకు మాత్రం ఏది దొరకట్లే. అదే మరి ఆ ఓటు ద్వారానే మనం ఈ వ్యవస్థని మార్చగలిగే అవకాశం మన దగ్గర ఉన్నది. సో ఆ అమ్ముడు పోని ఓటు మనం వేసినప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఆలోచించాలి. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటినాయి. ఒక ఎగ్గు 8 రూపాయలు అయిందట. కోడిగుడ్డు ధర 8 రూపాయలు అయిందట. సో చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి. 2002లో పేరు ఉంటేనే 2025లో ఓటు హక్కు ఉంటుందట. లేకుంటే బర్త్ సర్టిఫికెట్ లేదా స్టడీ సర్టిఫికెట్ జత చేయాలన్నట. ఇది అంతేదో పెద్ద పెంటనే చేసి పెట్టి కొడుతున్నది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఎంత కష్టమైనా, అవసరమైతే ఆఫీస్కి ఒకరోజు లీవ్ పెట్టుకునైనా సరే మన ఓటు మనం కాపాడుకోవాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ దట్టు ఇంకొకటి, దాన్ని ఎక్స్పోజ్ చేయండి. ఇప్పుడు మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మీకు జరిగిన, ఒకవేళ మీకు అట్లాంటి అన్యాయం జరిగితే ఇమీడియట్గా మీరు ఫేస్బుక్లో పాతది కొత్తది పెట్టి మీరు ఒక వీడియో అవసరమైతే చేసి దాన్ని ఫేస్బుక్లోనో ఇన్స్టాలోనో పెట్టి ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేయండి. ప్రజలకు ఇంకా అవగాహన వస్తుంది. ఓటర్ ఐడిని కంపల్సరీ చేయాలి. ఓటర్ ఐడిని అన్ని దాంట్లో లింక్ చేయాలి. అప్పుడు మాత్రమే మారుతారు జనాలు. ఖచ్చితంగా చేయాల్సిందే. రాజకీయ నాయకులు అందరూ దొంగలే అన్న జెన్జీ రాజకీయాల్లోకి రావాలి, మార్పు రావాలి. ఖచ్చితంగా ఏదో దగ్గర చేంజ్ అనేది ఉంటుంది, మనం అనుకోవడానికి ఏం లేదు. 100% వస్తుంది ఆ మార్పు అనేది. ఎడ్యుకేషన్ సిస్టమ్, వై వీఆర్ నాట్ అప్డేటింగ్ న్యూ సిలబస్ యాజ్ పర్ కరెంట్ జనరేషన్. వాస్తవం మీరు చెప్పింది, అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఆలోచన ఏది ప్రభుత్వాలది? గవర్నమెంట్ ఇష్యూ చేసిన పాస్పోర్ట్ కూడా వ్యాలిడ్ కాదు అంటే ఏమనాలి? మరి అది కూడా వ్యాలిడ్ కాదంటున్నారా? మరి ఏది వ్యాలిడ్ అంటున్నారు? ఎవడు డబ్బులు తీసుకోకుండా ఓటేస్తున్నారు, తలుపులు తీసి కూర్చుంటున్నారు ఎలక్షన్లకు ముందు రోజు. చాలా మీమ్స్, ఇవి రీల్స్ కూడా వచ్చినాయి కదా.
దీని మీద వేర్ ఈజ్ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ ఆఫ్ బీజేపీ అట. చలో.